ఓం శ్రీ ఈశ్వరీదేవి నమ. శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ధర్మపత్ని మాత గోవిందమాంబ మహాదేవి పౌత్రిగా సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపిణిగా భూమిపై అవతరించినటువంటి శ్రీ ఈశ్వరీ మహాదేవి ద్వావింశతుత్తర త్రిశతి తమ అనగా 322వ జయంతి మహోత్సవము ఈ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ శుద్ధ పంచమి పర్వదినం నాడు అనగా 29/7/2025 తేదీ మంగళవారం నాడు శ్రీ ఈశ్వరీదేవి మఠం నందు భక్తజన ద్రవ్య సహకారంతో అత్యంత వైభవోపేతంగా ఈ జయంతి మహోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. జయంతి మహోత్సవ కార్యక్రమములు ఉదయం నాద నీరాజనము, వేదస్వస్తి, సుప్రభాత పారాయణము, తదుపరి కలశ తీర్థము, ఆ తదనంతరము శ్రీ ఈశ్వరీమాత అనుజ్ఞతో యాగశాల ప్రవేశము, శ్రీ మహాగణపతి పూజ, పుణ్యాహవాచనము, సర్వతో భద్రమండల మండపారాధన, ఆ తదనంతరం అష్టోత్తర శతకలశ స్థాపన, అష్టోత్తర శత కలశములతో అనగా 108 కలశములతో భక్తజనము సామూహికంగా శ్రీ వీరబ్రహ్మ క్షేత్రమునందలి మాడ వీధుల ద్వారా శ్రీ ఈశ్వరీదేవి మఠము నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునకు వెళ్ళి శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించి పిమ్మట శ్రీ ఈశ్వరి మాత మఠములందు అమ్మవారిని దర్శించి ఆ తదుపరి 108 కలశములతో అష్టోత్తర శత కలశ స్నాపనాభిషేకము విశేషంగా జరుగుతుంది. తదనంతరము దేవీ హోమము, పూర్ణాహుతి, మహానైవేదన, తీర్థప్రసాద వినియోగము, తదనంతరం సాయంకాలము తిరిగి సూక్త పారాయణము, వేదస్వస్తి, అభిషేకము, కుంకుమార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ, పిమ్మట శ్రీ వీరబ్రహ్మ క్షేత్రం నంది ఈ పురవీధులలో అత్యంత వైభవంగా శ్రీ ఈశ్వరీ మాత గ్రామోత్సవము నిర్వహించడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థము ఉదయము అల్పాహారము, మధ్యాహ్నము అన్నప్రసాదము, రాత్రి అల్పాహారము, అలాగే ఉచిత ప్రసాద వితరణను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క జయంతి మహోత్సవమునకు భక్తజనులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి ధార్మిక కార్యక్రమాలను వీక్షించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించగోరుచున్నాము. ఈ యొక్క శ్రీ ఈశ్వరీ మాత 322వ జయంతి మహోత్సవ సమాచారమును ఆన్ తెలుగు టీవీ ద్వారా విశేషంగా భక్తులకు సమాచారం అందించే ప్రయత్నించినటువంటి ఆన్ తెలుగు టీవీ వారికి ప్రత్యేక శుభాశిష్యులు. శుభమస్తు.